మా ఒగ్గు కథలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఎన్ఎస్ టీవీ ఒగ్గు కథలు అని చెప్పి టైప్ చేస్తే మా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట గుర్తు మాత్రం గట్టి కొట్టుంది. కొట్టుకుంటే తాను ఎవరు పోతారు, ఆకలైతే వారెవరు ఇస్తారు, వాళ్ళెవరు చూస్తారయ్యా, వాళ్ళెవరు చూస్తారు తండ్రి, ఎవరెవరి మా బిడ్డ పండుగ తిన్నాడు, బాబా తిన్నాడు, అయ్యా కుల పిల్ల పొట్టినాడా, కుల పిల్ల పొట్టి వెళ్ళిపోయి పందిరి గుంజల పట్టి కోరి చూస్తాంటే లోకం బలగాలు అయ్యవరు తప్పుకున్న పోరొచ్చింది, చిట్టి కళ్ళ పోరి పొట్టగాచి పోరి, అయ్యో అయ్యా ఎన్నెన్ని మాటలు తండ్రి, మాటలు పట్టారు అందుకే అల్లరయ్యా కన్న తల్లి ఉన్నట్టయ్యేది ఉంటే పండుగ వచ్చిన పాపం వచ్చిన పిల్లగల్లకైనా కానీ ఏదో తిర్ల పరారాలు వేసి ఆ పిల్లలకు పెట్టుకుంటారట. నాయనో ఇక మా బిడ్డ బతకాలే, ఏమల్ల బతకాలే, నాయనా నీవు ఎండి కోరుకుంటే ఎండి దానం చేస్తా, నీకు బంగారం కోరుకుంటే బంగారం దానం చేస్తా, నా బిడ్డ కీడు తేలిపోయే మార్గం చెప్పునానా, ఇక నా బిడ్డ పేరు ఇదా అన్నదానం ఎత్తా తండ్రి, వస్త్రదానం ఎత్తని నారో, ఈ కీడు పోతాదానే, అట్లా కాకుండా గాని ఒక తక్కెడు బంగారం తీసుకొచ్చి బంగారు నందిని వేసి నందికి అభిషేకం చేసి ఇక మీకు దానం ఎత్తని నారో, నీ బిడ్డ కీడు పుట్టిందని ఒక మాట నేను అన్నా, అమ్మ అని పిలితే అమ్మపానం పోతే, నాన్న అని పిలితే నాన్నపానం పోతే అన్నందుకు 13 ఏళ్ళ బట్టి పిల్లలు లేరని బాధపడ్డావు, కనగంటి పుట్టాడు ఏడిచినావు. ఇవాళ అటువంటి మాత్రం 21 రోజు సంబరపడ్డావు, నీ బిడ్డను తీసుకొచ్చి ఇప్పుడు మా కాలం చేసినవే. అమ్మా ఇదొక తప్పు, ఇదొక పాపం. ఎందుకంటే దాదాపుగా అందరిలో చిన్నపిల్లలు ఉంటారు, మనం పెద్దోళ్ళము ఇంట్లో బయట తిరుగుతా అంటే చూడకనో కానో మన పెద్దోళ్ళ కాదు చిన్నపిల్లలు తాకేది ఉంటే ఎంత ఎగిన పని మీద ఉన్నా మంచిదే కానీ ఎరుకో మరి ఆ పిల్లలే 2 కాళ్ళు మొక్కాలన్నట, వాళ్ళ దేవుడితో సమానం. తెలియని వాళ్ళే పిల్లల కాళ్ళు మొక్కుతారే. ఇలా వేదం చేసిన బ్రాహ్మణులు మా కాళ్ళ మీద నీ 21 రోజు బిడ్డను చేసి మాకు పాపం కూడా కట్టినావు బిడ్డ, నువ్వు లెమ్మని చెప్పి ఆ తల్లిని లేవనెత్తి ఆ కాళ్ళ మీద ఉన్న బిడ్డను తీసి మాత్రం అటువంటి ఆ తల్లి చేతులకు ఇచ్చాడు. అమ్మా ఇలా అటువంటి అయినా కానీ తక్కెడు బంగారం తీసుకొచ్చి కరిగించి నందిని పూత ఓపించి ఆ నందికి అభిషేకం చేసిన తర్వాత అటువంటి నీకు దానం ఇస్తా, ఈ కీడు వెళ్ళిపోవాలనుకుంటాను. అమ్మా ఇవాళ నీకు నంది బంగారం ఉన్నది కాబట్టి పోపిస్తా అంటాను. లక్షలకు అధికారైన లవణం అన్నమే కానీ మెరుగు బంగారం ఏ ఒక్కడు మింగడు. అమ్మా మరి ఈనాటికైనా ఆనాటికైనా మనిషి అనేటువంటి తొందరపడద్దు, ఏ యుద్ధానికే సరి రాదు, తొందరతో వదుగది ఉరికురికి బస్సులుగా అంటే ఊరగల్ల పొద్దుకలమ్మా. అత్తిమిత్తి కాసు, కడిగండం కాసు, ఓపిక ఒకరిని కాసు, తాగుతాం తనని కాసు, తనకొచ్చిన కోపం తాలింపు చేసుకుంటే తల మీదకి వచ్చిన కత్తి తేలిపోతుందట. ఓపిక పట్టినోడికి ఉరంగాలు పట్టణము, ఓపికలోనికి ఉసగోల పాలం అన్నారు. అరే మానవ జన్మ ఎత్తినప్పుడు తొందర పడద్దు, ఒంట రక్తం చూసుకొని ఇంట రూపాలు చూసుకొని ఏ మానవుడైనా ఒంట రక్తం చూసుకొని ఇంత రూపాలు చూసుకొని ఆడి మనిషే కానీ మగవాడే కానీ ఇట్లా బజార్ మీదకి వచ్చి వీళ్ళు లెక్కెంత వాని పరవెంత దాంతో నాకేమైంది దీంతో నాకేమైంది అని చెప్పి విషయాలు లేని ముచ్చట్లు ఎప్పుడు మాట్లాడచ్చు. ఎందుకంటే ఈ ఒంట రక్తం శాశ్వతం కాదు, ఇంత రూపాయలు శాశ్వతం కాదు.
ఇలా వయసు మీద ఉన్నప్పుడు రక్తం ఉడుకుంటది, తోలు గట్టి ఉంటది. ఈ మనిషి ఏ పని అంటే ఆ పని చేద్దాం అంటాడు. ఎంత దూరం అంటే అందరూ నేనా తప్ప అంటాడు. నడదాంపా ఏ రాత్రేనా అంటాడు. ఉడుకుతా అంటాడు ముందట మనిషి. ఈ ఒంట రక్తం వంట ఉండగానే వయసు మీద పడతా అంటే రక్తం ఉడుకు చల్లారిపోతుంది, తోలు ముడత పడుతుంది. కూసుందామంటే కూసుండ రాదు, లేద్దామంటే భూమి పట్టుకొని లేచే కాలం వస్తుందమ్మా. ఈ రక్తం శాశ్వతం కాదు, ఇంట్లో రూపాలు శాశ్వతం కాదు. ఎందుకనగంటే ఒక ఇద్దరు భార్య భర్తలు కళ్ళు పెద్ద చేసుకొని కడుపు చిన్నగా చేసుకొని ఒకరింట్లో దొంగతనం చేయకుండా ఒకరిని ముంచకుండా చెమటానికి కష్టం చేసి రూపాయి కూడా పెట్టుకున్నారట. 25 ఏళ్ళు గడిచిపోయాయట. 25 సంవత్సరాల తర్వాత భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో కూర్చొని లెక్క పెట్టుకుంటే గిన్ని రూపాయలు అయినాయట. లేదా మనకేంది మారాదం బొచ్చడు పైసలు ఉన్నదని వాళ్ళు సంబరపడ్డారట. కానీ అవి కూడా శాశ్వతం కాదు. ఎందుకు శాశ్వతం కాదంటే గ్రహచారం తక్కువ కనుకనేవి ఇంట్లో ఎవరికన్నా ఒక్కరికి పెద్ద రోగం వచ్చినట్టు అంటే 25 ఏళ్ళు కూడా వెంట పైసలు అంతా పొడిచిపోతుంది. అందుకొరకు బాధపడద్దు. కాగళ్ళ కార్యం కాకతీరన్నా అయితీరింది. అయిన దానికి ఆయాస పడేది లేదు, జరిగిన దానికి సింత పడేది లేదు. ఈ బిడ్డ మాత్రం ఈ గండం తేలిపోయే మార్గం చెప్పు అని నువ్వు అన్నావు. అమ్మా నీ బిడ్డకు ఈ గండం తేలిపోవాలంటే ఈ గండం మాత్రం అనగా చెప్పాలని మాకు లేదు. నాలుగకు రేగుములు తిరిగిన సందము, కర్రు సందు నాగడి సందు చేరినట్టు అయిపోయింది మాకు. కానీ చెప్పలేక చెప్తానము. నీ బిడ్డకి ఈ గండం ఎన్ని రోజులు ఉన్నదంటే 1 నెల 2 నెలలో కాదు, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు కాదు. నీ బిడ్డ మాత్రం అనగా 12 సంవత్సరాల అయ్యేదాకా మిమ్మల్ని అమ్మ అని పిలవద్దు, నాన్న అని పిలవద్దు. మరి చిన్నపిల్ల నెత్తురు ముద్ద 21 రోజు పిల్ల తల్లి చూపు లేని ఆ బిడ్డ పెంపవుతుందా 12 ఏళ్ళది? తండ్రి చూపు లేని ఆ బిడ్డ 12 ఏళ్ళది అవుతుందా? అందుకొరకే మేము చెప్పబోయే మార్గం ఏంటిదంటే ఇవాళ ఇది పెద్ద పట్నం మీ అటువంటి శివసేన నగరం. నువ్వు ఒక పిలుపు ఇవ్వగానే కులాన 18 మంది వచ్చి ఇంటి ముందర భోజనానికి సిద్ధమై కూర్చున్నారు మీ బిడ్డ పేరు మీద. ఇలా నీకు నచ్చిన వాళ్ళకు ఏ కులమైన మంచిదే కానీ గుణం మంచిగా ఉండాలి. మనిషికి గుణం ఎప్పటికీ ముఖ్యము, ధనం ముఖ్యం కాదు. అందుకొరకు ఎవరికన్నా నీకు నచ్చిన వాళ్ళకు ఇవాళ సాయంత్రం అయ్యేసరికి నీ బిడ్డను ఎవరికన్నా దానం ఇవ్వే రామరా. పట్టు బట్టలు ఇడిసి పాత బట్టలు కట్టుకొని ఒంటి మీద ఈసమే సోము లేకుండా రాజ్యం ఆడిపోవాలి. రాజ్యం విడనాడిపోవాలి. 12 ఏళ్ళ దాకా మీరు అక్కింటి పోవద్దు, చెల్లింటి పోవద్దు, కుట్టమింటి పోవద్దు, బంధువింటి పోవద్దు. పొంగు పిచ్చాలెత్తుకొని రామారా. తర్వాత వచ్చి అప్పుడు మీ బిడ్డలు కలవచ్చు. నేను ఒక మాట చెప్తాను బిడ్డ, మాట మరిచిపోము. 12 సంవత్సరాలల్లా 1 రోజులో 1 గంట దాకా ఉన్నా కానీ మీరు మీ బిడ్డను కలిసినా మీ బిడ్డ మిమ్మల్ని కలిసినా కానీ ఈ గండం అప్పటికైనా తప్పదు బిడ్డ. కష్టం ఉంది ఆకిట్లా కూర్చుండి ఓ అని ఒడితే దానికి అడుగున్న ఎత్తెళ్ళిపోతుంది. అదే మొగోడు ఎంత దుఃఖం ఉన్నా కానీ మొగ్గాల సంది తలకాయ పెట్టుకొని కుమిలిపోతాడు. కానీ ఆడి మనిషి లెక్క మొగోడు కొల్లెత్తేడు అయ్యావు. ఎవరి చేతిలో పెట్టాలి నా బిడ్డను? నా పేరు ఎవరి మీదకి వేసుకోవాలి? చూసినావా ఇంతటి రాజునా వెళ్ళి
గ్రహచారం కూడా ఎంత తొందరగా నాకు కష్టాన్ని తీసుకొచ్చి పెట్టిందో. నేను ఎవరికి ఇవ్వాలి, ఎవరి ఇంట్లో పొంటి తెనుగోలు కనుక నేను పండ్లు గంపల పోసుకొని పండ్లు అని ఇంట్లో పొంటి తిరిగి అమ్మినట్టు నా బిడ్డను ఎవరి చేతిలో పెట్టాలి అని ఆలోచన చేసుకున్నాడు. ఆనాడు శివసేన మహారాజు అనుకున్నాడే, మరి తొందరపడద్దు, ఈనాటికైనా ఆనాటికైనా ధనం ముఖ్యమా ధైర్యం గొప్పదా అంటే మనిషికి ధైర్యమే గొప్ప, ధనం ముఖ్యం కాదు. ధైర్యం ఉండాలి, గుండె ధైర్యం అని అప్పుడు ఆలోచన చేసుకున్నాడు. స్వయాన నా తోడబుట్టిన చెల్లె రత్నమ్మ దొరసాని, నా చెల్లె రత్నమ్మ దొరసాని, మా బావ రత్నశీల మహారాజు. రత్నపురి పట్నం లోపల వాళ్ళు అటువంటినే కానీ కాలం వెళ్ళ పోతాను. వాళ్ళ కనుకనే ఒక కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినాక 2 సంవత్సరాలకు వచ్చింది, ఇంట్లో వచ్చింది. వాళ్ళకు బంగుళాలు పోయినాయి, రాజ్యం పోయింది, దేశం పోయింది, తిరుగుతానికి తిండి లేకుండా అయిపోయింది. నేను పోయి కనుక నేను మా బావకాలు మొక్కి మా చెల్లెకాలు మొక్కి ఆనాడు రా బావ రా చెల్లె వచ్చి మనకు రాజ్యం ఉన్నది కదా వచ్చి తిందురాలి అక్కడ ఉందిరా అన్నారు. అంటే మా బావ మాత్రం నీతిమంతుడు, మాట మీద ఉండేటోడు, ఒకని మోసేకి నిలదాటోడు కాదు. భవిష్యం గల వ్యక్తి కాబట్టి ఏమన్నాడంటే బామ్మారిది నేను నీ ఇంటికి వస్తాను, నీ ఇంటికి వచ్చి కనుక నేను ఎన్ని రోజులు అని ఉంటారా, చుట్టం ఇవ్వాలక్క, చుట్టం రేపో తీరు, ఎల్లుండి 3వ నాడు మురికి చుట్టం, నీ కింద నేను బతుకుతానా, నా కష్టం నాకు కావాలి, దేవుడిచ్చిన కాళ్ళెక్కలు ఉన్నాయి, నేను బతుకుతాను అన్నాడు. అది రత్నపురి పట్టణంలో కమ్మల గుడిసి వేసుకొని కట్టెలు కొట్టుకాల్చుకొని కాలం వెళ్ళి వస్తారు మా బావును మా చెల్లె. మా చెల్లెను మా బావను పిలిపించి మా చెల్లె చేతిలో నా బిడ్డను పెడతా, మా బావ చేతిలో ఈ రాజ్య అధికారం పెడతా, మా బావ రాజ్య పరిపాలన చేస్తాడు, ప్రజలను సలహా చూసుకుంటాడు. నా చెల్లె కనుక నేను నా బిడ్డను దాస్తుంది, ఓనాడు కోపం వచ్చి కొట్టినా ఓనాడు దగ్గర తీసుకుంటది. అన్న బిడ్డ అయినా పర్వాలేదు, కన్న బిడ్డ ఆదుకుంటుంది అన్నాడే. ఇద్దరు మంత్రి వాళ్ళ పిలిచిండు కొడక మంత్రిదారం వెళ్ళిపోయినా చెల్లెను బావను తీసుకొని రాలి బిడ్డో అన్నప్పుడు ఇద్దరు మంత్రి వాళ్ళు బయలుదేరైన రత్నాపురి పట్నం తిరులున్న పల్లెలున్నాయమ్మా దొరసాలు కాబట్టి గుడిసెల్లే ఉంటారు, వాళ్ళు అయినా కానీ గుడిసెల్లే ఉంటారు. వాళ్ళు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళారు. అది గుడిసె అయినా బాగులైనా వాళ్ళు ఎప్పటికీ బయటికి వెళ్ళారు కాదు. అది నిజమేరా. మన అసలు సూతరులో కిలో మటన్ తెచ్చుకున్నా గానీ అండుకున్నాక ఆకిట్లనే వేసుకుని తింటాం అన్నం అంతా. అదే వాళ్ళు అటువంటి దొరసాలు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోయి మీరు తిన్నా మంచిదే కానీ ఇంట్లో తినేట్టు కానీ బయటకి వస్తున్నారు. అయితే ఆ దొరసాలు ఇంట్లోన్నట్టున్నది ఇస్తావు. ఓ రత్నమ దొరసాని బాంచండ్ర కొడుక ఒక్క ధనమంత్రిని పట్టుకొని నన్ను లంచవాడికి అంటదా? అరే
దొరసానికి ఇట్టే మాట్లాడతాడు. అరే దొరసానికి ఇంత మాట్లాడతా దొరసాన్ల మాటలు ఓగితంగా సురిగితంగా ఏంది బిడ్డ ఎవరి బిడ్డ అంటారు. ఈ దొరసాని కింద ఉండే పని మనిషికి ఇట్లా అదే అయితేనే అక్కలు ముక్కలు మాట్లాడుతాందిరా. నేను మాట పడతానా? ఒక మంత్రి లేదు నేను మాట పడేది. ఎవరి లంచం కూడా నువ్వు బయటికి వెళ్ళి ఫస్ట్. అరే గట్లగారా ఊరు కట్ట గడపన గుడిచుండ్లు పాపం. ఎందుకు వాడు లోటకు నీళ్ళు ఇవ్వమని చెప్పి ఓడేస్తాడు, చుట్టవి కక్కి అని చెప్పి ఇంకోడు వస్తాడు, కాసేపు ఉంటా అని చెప్పి ఓడేస్తాడు, కాసేపు బంట అని వస్తాడు, ఓడు కాసేపు ఏమంటారా. అరే వెనకడ కనుక ఇప్పుడు అంటే కార్లు బండ్లు బైక్లు అయిపోయాయి. వెనకట కాళ్ళు నడుకుండే. ఈ ఊరు నుంచి అటువంటి వరంగల్ పోవాలనుకుంటే మనిషి నడుచుకుంటూ పోయే వరకు ఏ ఊరికన్నా పోయేవారు చీకటి అయినట్టే ఆ ఊళ్ళో నడుల్లో పోయేది. కొసకున్న ఇంట్లోనే కడకున్న ఇంట్లోనే అవ్వ తలదాసుకొని పోదా అని చెప్పి అరుగుతో తెచ్చే తలదాసుకొని పోయేది. ఆ కాసేపు బంట అంటే గది అపార్థం చేసుకో. ఒక్క మాట రెండు అర్థాలు ఉంటాయి, తొందర పడద్దు. గుడిసె లోపల ఉన్నది రత్నవతుల ఆ గుడిసె ముందుకు ఎవరో వచ్చిర్రు పేరు పెట్టి ఎందుకు రవ్వుతున్నారా అని గుడిసె ముందుకు బయలుదేరిందే గుణ 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 ఈ కుమ్మరుల తాత అన్నీ వెళ్తాడు. కుమ్మరుల ఇంటికాడ ముసలాకి కష్టమేమో ఇయ్యతోటి పెరుగు ప్యాకెట్ దేపో పోతాక 4,000 పాప కాలు చెట్టు ఆడ ముసలాకు పెరుగు ప్యాకెట్ దేపో అంటే ఇంటికి వచ్చి నైన్ చేసి అబ్బో మంచోడు కాదు. ఆనాటికి ఈనాటికి ఈనాటి నా తమ్ముడు ఎక్కువ పాయింట్లు వేసి ఇబ్బంది పడ్డరే. ఈనాటికి రోజులు మారినా ఎనకటి పెద్ద అవ్వాలంతా ఆయనకు నూనెలు పెట్టి బాడుకోడు పెట్టిరి ఈనాటి నా చెల్లె సిక్కు షాంపులు పెడితే సిప్పిగా అంది అందరి ఎన్నికలకు వెనకాటి కోడళ్ళు అత్తలకు భయపడి మామలకు భయపడి మంచారా కంచాలని ఈనాటి కోడళ్ళు కలిపి నోట్లో పెడతారు కావచ్చు. ఈనాటి కోడళ్ళు అత్తలకు మరణమడి మామలకు మరణమడి తాటితులు పెట్టి వెళ్ళిపోతున్నదే వెళ్ళిపోతున్నారు. ఎనకాటి మరణాలు భావాలు వస్తంటే పండుగ జరిగేదట ఈనాటి మరణాలు పత్తకు లేకుండా రుక్తారు కావచ్చు. ఈనాటి మరణాలు భావాలు వస్తంటే కుర్చీల మీద కూర్చొని కాళ్ళ మీద కాలేసి చెల్లుతుంటారు. అల్లుడ
ఈతకల్లు నేను తెచ్చే ఏమైంది మరి సాగలేదా? పీసు లేదానికి కేసే పెట్టి కేసు పెట్టినా నీ స్టేషన్కు నేను పోతే మరి పోలీసులు ఏమన్నారు పిల్ల? కానిస్టేబుల్ నాకు కానిస్టేబుల్ నాకు అల్లుడు వచ్చిందని మగలమారిగా తాకిట్లా ముగ్గు పెడితే అరే ముగ్గురు నీళ్లు పోసిండా ఏంది? సుక్కల ముగ్గు చూసి సిక్కుల పడ్డాడే అల్లుడు వచ్చిందని మగలమారిగా హర్షాలు వేసి పెడితే అరిసెలు ఏమైనా తినలేదా మరి? అరిసెలు నిన్న అల్లుడు అరే మళ్ళీ ఏం చేసిండు? అరిసెలు నిన్న అల్లు అత్తగా మరి కోడి పిల్ల కోసేది కోటి పెళ్లి వండేది వాయిలారా ఉండేది రాస పెళ్లి చెప్పేది రావణ రక్త వదలసారి కలిగినే గుడిసె ఊరు వస్తున్నది కొడుకులారా గంగెత్తదానా బొంతలు కుట్టేదానా గొప్ప చెవుల్దానా దోరి గడుపుదానా మమ్మల్ని లంజ కొడుకు ధనమంత్రుడు అంటే ఏది తక్కువలా మేము? మమ్ముల లంజ కొడుకు అంటావు బ్యాంక్ లోతుగా లంజ రమ్మని పో రత్నావతి సార్ రమ్మని పో పోయి అనుకుంటారా కురిసి మీదే సంపతమని చెప్తాను. నువ్వు ఎవరైతే మాకేంది రత్నావతి సార్ రమ్మని పో లోపలికి వెళ్ళి వారు నేనే రక్త వదలసాన్ని ఇక మీదైతే నడిపి వచ్చేసింది మీరన్నా చెప్పరా మరి ఇవే రక్త మీరు నిజంగా నువ్వే నేనేరా నిజమా? నిజంరా నీ బా నిన్ను నిన్ను బొంతలు కుట్టేదాని అన్నావు నీ నిన్ను సీసకమ్మలు దాని అన్నా నీ మల్లాలకు నా ఇచ్చేది మన తీయకు రావణ కూడా మల్లాలకు రావణ కూడా నా ఇచ్చేది మన తీయకు డబ్బా మీరు సీసకమ్మలు అని మీరు అంటారు ఇక వీళ్ళంతా వింటారు సీసకమ్మలు అనుడుతోటే డబ్బన రావణ కూడా చెప్పండి మళ్ళీ కథకు రాకపోయింది అనుకో ఇక వీళ్ళు అంతా ఏమంటారు ఎడికేనా అవుగా సీసకమ్మలు రాలేదా సీసకమ్మలు రాలేదు అంటారు వీళ్ళు కూడా నీ బాధ్యత నేనైతే ఒక్కటే అన్నగా లోతుగా లంచి అన్న బాధ్యత నా కాలానికి లేదు అని గుడిసె ముందు నిలబడి రత్నం వాడి పేరు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నల్ల శ్రీనివాసుని. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒప్పు కథలు మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే ఎన్ఎస్ టీవీ ఒప్పు కథలు అని చెప్పి టైప్ చేస్తే మా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, గంట గుర్తు మాత్రం గట్టి కొట్టుంది.